సోది సొల్లు పక్కన పెట్టి డైరెక్ట్ వీడియోలోకి పోదాం. और वहां पर एक महिला होकर आप किस तरह से उस सिचुएशंस को फेस करने वाले हैं? मैं महिला नहीं हूँ, बार बार महिला मत कहिए मुझे, मैं महिला नहीं हूँ स्वयं. సో ఈవిడ నేను మహిళ కాదు, నేను ఒక రుద్రమదేవి ఝాన్సీ లక్ష్మీబాయి అని తర్వాత చెప్పినట్టుంది కదా, దాన్ని కట్ చేసుకొని జస్ట్ మే మహిళ నహిహు అన్న పాయింట్ను పట్టుకొని వీళ్ళు ఏమంటున్నారో తెలుసా? अब महिला नहीं है बोल रहे हैं तो फिर क्या है बोल रहे हैं? अरे वो महिला नहीं है, चपाती की मुर्गी है, चपाती की मुर्गी बोल उसको. हाँ तो चपाती की मुर्गी. ఓ చపాతీకి మురిగి హేతో తూ క్యా రే ఫిర్, తొండని చంపే తొండవా నువ్వు, తొండలను చంపే తొండగాడి వారా నువ్వు, ముఖం కూడా తొండ లెక్కనే ఉన్నది కదరా. వాడు ఎన్నో సంవత్సరాల నుంచి గెలుస్తూ ఉండు అక్కడ, వాడికి అగెన్స్ట్గా వచ్చి ఇక్కడ ఇంత స్ట్రాంగ్గా ఫైట్ చేస్తూ ఉంటే ఒక లేడీ సపోర్ట్ చేయాల్సింది పోయి లుక్స్ని బేస్ చేసుకొని పొలిటికల్లో కూడా ఎందుకురా రోస్ట్ చేస్తారు ఇట్లా. क्या हुआ? विरेंची हॉस्पिटल में कितनों को लूट को कैसे मालूम इच्छा है? సో విరిచ్ హాస్పిటల్ అని చెప్పి ఒక థింగ్ని తీసుకున్నాడు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి టాప్ హాస్పిటల్స్కి ఒక రూమర్ అనేది ఉంది, ఒక బ్యాడ్ థింగ్ అనేది ప్రతి హాస్పిటల్లో జరిగింది. టాప్లో ఉన్న హాస్పిటల్స్కి పక్కా రూమర్స్ ఉంటాయి, పక్కా ఏదో ఒక బ్యాడ్ నేమ్ ఉంటుంది. అలాగే ఈవిడ హాస్పిటల్కి కూడా బ్యాడ్ నేమ్స్ ఉన్నాయి. కాకపోతే అది ఒక్కటి తీసుకొని ప్రతి ఒక్కడు జడ్జి చేస్తుండు. అది కరోనా టైంలో, నార్మల్ టైంలో కూడా కాదు. అండ్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆవిడ ఎంతోమంది గర్భిణీ స్త్రీలకి ఫ్రీగా ట్రీట్మెంట్ చేయిస్తుంది. ఫ్రీగా ట్రీట్మెంట్ చేయించడం అనేది డబ్బులు ఎవడు ఊరికే ఇవ్వడు, సేవాభావం ఉంటేనే ఇస్తారు. సేవని గమనించాల్సింది, దాన్ని చూడాల్సింది పోయి దాన్ని పక్కన పెట్టి కేవలం పొక్కలనే మాట్లాడతారు వీళ్ళు, రూమర్స్నే తీసుకొని స్ప్రెడ్ చేస్తారు వీళ్ళు. దాన్నే పొలిటికల్ స్ట్రాటజీస్ అంటారు. మామూలుగా ఉండే ఇండియాలో పొలిటికల్ స్ట్రాటజీస్ నిజాన్ని అబద్ధం చేసేస్తారు. वैसे बोले तो आपके आने का अच्छा है और इसको चपाती की मुंह को साइड में फेंक डालो. हमारे आवाम को ये करती तू चपाती की मुंह की. అమ్మారి అవాంకి అంటే మా మనుషులనే నువ్వు పక్కన పెడతావా అని అంటుండు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ దాంట్లో యూనిటీ ఒక రేంజ్లో ఉంది అని. మమ్మల్నే అంటావా అంటే టోటల్ ముస్లిమ్స్ని అన్నట్టు వాడు బేస్ చేసుకొని మాట్లాడుతుండు. సో చూడండి వాళ్ళ దాంట్లో ఎంత యూనిటీ ఉంది. వాళ్ళ ఒక్క ఓటు కూడా చిల్లిపోదు, వాళ్ళ ఒక్క ఓటు కూడా పక్కకి వెళ్ళిపోదు. ఓల్డ్ సిటీలో ఇప్పటి వరకు బాంబులు పెట్టిన టెర్రరిస్టులు అందరూ అక్కడే దొరికిండ్రు కొంత మొత్తంలో. సో అక్కడ ఉన్న టెర్రరిస్టులతో సహా మంచి ముస్లిమ్స్ కూడా చేతు కలిపి ఒకే పార్టీకి ఓటేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి, అందరూ ఒకటే కదా. వాళ్ళకి మనలాగా సెక్యులర్ భావం లేదు, వాళ్ళందరూ ఒకటే పార్టీకి ఓటు వేసుకుంటారు. వాళ్ళ పార్టీలోనే ముస్లిం అనే నేమ్ ట్యాగ్ పెట్టుకున్నారు. సో వాళ్ళు సెక్యులర్స్ ఉండరు, వాళ్ళ పార్టీలు సెక్యులర్ కాదు, వాళ్ళ బిహేవియర్ సెక్యులర్ కాదు. వాళ్ళు మన ముందర ఉండేది చేసేది అంతా సెక్యులర్గా ఉంటారు, కానీ వాళ్ళు ఎండ్ ఆఫ్ ది డే సెక్యులర్స్ కాదు, కేవలం హిందువులు మాత్రమే సెక్యులర్స్. ट्रू ट्रांसलेशन. याद है नहीं इलेक्शन? हाँ 15 మినిట్ అంట. 15 మినిట్ పోలీసులు పక్కకి జరిగితే హిందువులందరినీ ఊచకోతకు వస్తాం, భారత్ మాతాకి జై అనము అని అఫీషియల్గా వచ్చి స్టేజ్ పైన ఎక్కి మైక్లో మాట్లాడితే ఏ ఒక్కడు రెస్పాండ్ అవ్వడు, ఏ లీడర్ రెస్పాండ్ అవ్వడు, ఎవడు క్వశ్చన్ చేయడు. బట్ మాధవీలత గారు జస్ట్ ఇట్లా బాణం వదిలితేనే అక్కడ మసీద్ ఉందని చెప్పి రచ్చ గోల చేస్తున్నారు. మళ్ళీ అది ఇంటెన్షనల్గా చేసింది కూడా కాదు, ఆవిడ వచ్చి చెప్తుంది మళ్ళీ, వీడైతే చెప్పడు కూడా. అట్లా ఉంటుంది మరి మనతోని. సెక్యులర్ కంట్రీ అంటే మామూలుగా ఉండదు మరి. అరే ఏం చిల్లర్ పని అండి మీరు చేసింది. మస్జిద్ ముందు పోయి బో అండ్ ఆరో వేస్తున్నట్టు, బాణం వేస్తున్నట్టు ఎందుకు చేస్తున్నారు ఈ ఓవర్ యాక్టింగ్? సో మాధవీలత గారు అయితే దీనిపైన రెస్పాండ్ అయ్యారు. ఏమని? నేను ఇంటెన్షనల్గా చేసింది కాదు, క్యాజువల్గా చేసింది. గాల్లో బాణం వదిలి దాన్ని తీసుకొచ్చి బిల్డింగ్ మీద చూపిస్తే, వీడియో తీసుకెళ్లి నువ్వు మసీద్ మీద చూపిస్తే నేనేం చేస్తానే అంటే బ్రో మన పొలిటికల్ స్ట్రాటజీస్ మామూలుగా ఉన్నాయి మరి. ఈవిడ అలా ఫస్ట్ టైం కాదు బాణం వదలడము, అలా బాణం వదిలినట్టు చేయడం చాలా సార్లు చేస్తుంది ఈవిడ. సో అదొక నార్మల్ థింగ్, ఆవిడ ప్రతిసారి చేస్తుంది. సో శ్రీరామనవమి రోజు అక్కడ క్రౌడ్ ఉంది కాబట్టి క్రౌడ్ హ్యాపీ ఫీల్ కావాలని చెప్పి అక్కడ బాణం ఇట్లా వదిలినట్టు చేసింది. అక్కడ మసీద్ ఉంది, సో మసీద్కే వదిలింది అని చెప్పి పొలిటికల్ స్ట్రాటజీ ప్లే చేసి దాన్ని ఒక తప్పులాగా కన్వే చేస్తున్నారు, ఒక క్యాజువల్ థింగ్ని. ఓవైసీ వచ్చి భారత్ మాతకి జై అనను, రాముడు సీత కోతి, జై శ్రీరామ్ అనే వాళ్ళు టెర్రరిస్టులు, భారత్ మాతకి జై నై బోల్తే, 15 మినిట్ మే ఉడా దేతే పోలీస్కు హటా దే, గోల్ బతుకమ్మ, ఏదో టెర్రరిస్ట్ దేశాలకి జై కొట్టడం, పాకిస్తానీ జిందాబాద్ అనే వాళ్ళకి క్వశ్చన్ చేయకపోవడం, ఇక్కడ ఇన్ని థింగ్స్ ఉన్నాయి. ఇలాంటి వాటిని వాడు అఫీషియల్గా వచ్చి మాట్లాడి నేను ఉద్దేశపరంగా మాట్లాడినవి కాదు అని వచ్చి వాడు చెప్పాడు. ఎప్పుడు వాళ్ళన్నప్పుడు మాత్రం క్వశ్చన్ చేయరు. ఈవిడ మాత్రం ఒక చిన్న తప్పు చేస్తే మాత్రం మీద పడిపోతున్నారు. అండ్ ఆవిడకి ఇంత గలీజ్గా కమెంట్స్ పెడుతున్నారంటే నేను మీకు మాటల్లో చెప్పలేను భయ్య. ఇప్పటి వరకు ఓవైసీ అన్ని మాటలు అన్నా సరే అతనికి ఇంత గలీజ్ కమెంట్స్ ఏ హిందువు పెట్టలేదు. బట్ ఈవిడకి మాత్రం హిందూస్తో సహా ముస్లిమ్స్తో సహా చాలా బ్యాడ్ కమెంట్స్ వస్తున్నాయి. ये माधवीलता बच्ची है, हमारे सामने नाबालग बच्ची की तरह है. తో ఆప్క్యా బుడ్డా ఏకి అంటే ఆవిడని చిన్న పిల్ల అంటున్నాడు కదా, వీడేవాడు ముసలోడా మరి, ముసలు కుయ్యాడు.
माधवी लता कौन है आज तक कोई नहीं जानता था। आज माधवी लता को लोग जान रहे हैं, इसलिए 100 दिन ओवैसी साहब के अगेंस्ट में टिकट मिला। ఈ జోకర్ గారు ఎవడో నాకు తెలియదు కానీ మాధవిలత గారు ఎవరో ఎవరికి తెలియదు అని అంటున్నాడు వీడు. తెలియాల్సిన అవసరం ఉందా భయ్యా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాధవిలత గారు ట్రిపుల్ తలాక్ కోసం ఫైట్ చేసిన ఉమెన్. షీ ద బిజినెస్ ఉమెన్, కల్చరల్ యాక్టివిస్ట్, మోటివేషనల్ స్పీకర్, ట్రూ ఫెమినిస్ట్. ఆవిడకి 2 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఒకటి లోకముద్ర, లోత మాత. ఇవి 20 years నుంచి నడిపిస్తుంది. అండ్ షీ దే ఫౌండర్ ఆఫ్ వెరిచి హాస్పిటల్స్, చైర్మన్. ఇండైరెక్ట్గా చూసుకుంటే మాధవిలత గారి ముందారా ఓవైసీ బచ్చా. ना सिर्फ हिंदुस्तान बल्कि सारी दुनिया जानती है, दुनिया इनके खसीदे पड़ती है कि 22 दिन ओवैसी साहब। మనోడు ఏమంటుండంటే దునియా మొత్తం అసదుద్దీన్ ఓవైసీ సాబ్ని రికగ్నైజ్ చేస్తుందంట, తెలుసంట. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఎవ్వి టెర్రరిస్ట్ కంట్రీలా మరి లేకపోతే ఏంటి భయ్యా? మహా అయితే ఇస్లామిక్ కంట్రీస్ రికగ్నైజ్ చేస్తాయి, వేరేవైతే చెయ్యాయి. ఫ్యాక్ట్ ఇది. माधवी लता क्या है? माधवी लता कोई बच्ची है हमारे मुकाबले में। మాధవిలత గారికి 200 crores ఆస్తి ఉంది. అసదుద్దీన్ ఓవైసీకి 20 crores ఉంది. తీయగలగా మళ్ళీ ఇప్పుడు ఎవరి ముందర ఎవరు బచ్చా చెప్పండి? అంటే మనీ పక్కన పెడితే కల్చరల్ యాక్టివిస్ట్గా, ప్రజాసేవ పరంగా, ఎవ్రీథింగ్ ఎకనామికల్లీ ఎవరి ముందర ఎవరు బచ్చా? ఓవైసీ ఎంపీ అయినా సరే, గెలిచినా సరే మాధవిలత గారి ముందర ఓవైసీ బచ్చానే బ్రో. आज तक तो मैंने कोई भी रुद्राक्ष नहीं निकाली है, कोई भी बिंदी नहीं निकाली है। మాధవిలత గారు ఏం చెప్తున్నారంటే నేను ఇప్పటి వరకు ఏ రుద్రాక్షను మెడలోంచి తీయలేదు అని ఆవిడ చెప్తుంది కదా. దాన్ని వీళ్ళు ఎట్లా పోర్ట్రే చేస్తున్నారంటే కింద ఫోటో పెట్టి ఆవిడ ఫుల్ డ్రెస్ వేసుకుంది. మీరు గమనించండి, సంథింగ్ ఏదో క్రీడలు ఆడడానికి అంటే స్టేడియంకో ఎక్కడికో వెళ్ళినట్టుంది ఆవిడ. అక్కడికి వెళ్ళిన థింగ్ని పట్టుకొని ఒక ఫోటో పెట్టేసి మళ్ళీ ఆవిడ ఫుల్గా కవర్ చేసింది. మీరు చూడండి ఆ ఫోటో చూడండి. సో అక్కడ మనకి రుద్రాక్షలు కూడా కనబడవు, మెడలో ఉన్నవి ఏవి కనబడవు. అలాంటి డ్రెస్ వేసుకుంది ఆవిడ. సో అలాంటి డ్రెస్ వేసుకున్న దాన్ని పట్టుకొచ్చి వీళ్ళు నెగిటివ్గా పోర్ట్రే చేస్తున్నారు. మన పొలిటిక్సే అలా ఉంటాయి భయ్య. ఒక థింగ్ని పట్టుకుంటారు, దాన్ని పొలిటికల్ స్ట్రాటజీ ప్లే చేసి ఇంకోలాగా కన్వే చేస్తారు. అర్థమైందా? ఇంకోలాగా కన్వే అయిపోతుంది జనాలకి. అది దాన్ని రాజకీయం అంటారు బ్రో. నిజాన్ని కప్పేస్తారు, అబద్ధాన్ని నిజం చేస్తారు. ఏవేవో కథలు పడతారు బ్రో, చాలా కథలు ఉంటాయి. సో పాయింట్ ఏంటంటే బ్రో, టెర్రరిస్టులు, బాంబులు పెట్టిన టెర్రరిస్టులు కావచ్చు, గన్స్ సప్లై, మాదక ద్రవ్యాల సప్లై, ఇదంతా చేస్తున్న దాంట్లో మెజారిటీ నేమ్స్ ముస్లిమ్స్ ఇవే ఉంటాయి. అలాగని నేను ముస్లిమ్స్ అందరినీ తప్పనట్లా. టెర్రరిస్టులు బాంబులు పెడతారు కదా, దాంట్లో కొంత మొత్తంలో పీపుల్ ఓల్డ్ సిటీలోనే దొరికినరు. అక్కడ పీపుల్ కొంతమంది కరెంట్ బిల్లు కూడా కట్టరు. సో అక్కడ మార్పు రావాలి అంటే మాధవిలత గారికి సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను మత రాజకీయాల గురించి మాట్లాడట్లా. మతం అనేది రాజకీయాల్లో ఇండిపోయింది కాబట్టి నేను మాట్లాడుతున్నా. అండ్ వాడి ఓటు ఎంఐఎం పార్టీకే పడుతుంది. వాళ్ళ పార్టీలోనే ముస్లిం ఉంది, బట్ మన పార్టీలలో హిందూ లేదు. బట్ ప్రతి ఒక్క హిందూ వెళ్ళి మాధవిలత గారికి ఓటేయండి. వాళ్ళ ఓట్ పర్సెంటేజ్ కూడా 59% ఉంది అక్కడ. ఓవైసీకి కూడా కొంతమంది ముస్లిం లీడర్స్ అగెన్స్ట్గా ఫైట్ చేస్తున్నారు, కానీ వాళ్ళు టైం వస్తే అందరూ ఒకటైపోతారు. వాళ్ళ ఓట్లు ఎలాగో ఒక్క ఓటు కూడా బయటికి వెళ్ళిపోదు. మనమైనా ప్రతి ఒక్కడు ఓటు వేస్ట్ చేయకుండా వెళ్ళి మాధవిలత గారికి అక్కడ ఓటు వేయండి. ఎడ్యుకేటెడ్ ముస్లిమ్స్ అమ్మాయిలు కొంతమంది ఆలోచించి మార్పు రావాలి అని కోరుకునే వాళ్ళు ఉంటే వెళ్ళి మాధవిలత గారికి కొంతమంది ముస్లిమ్స్ కూడా ఓటు వేయండి. అంతే బ్రో, దట్స్ ఇట్. నేనైతే హిందూ ముస్లిం చేయట్లా. హిందూ ముస్లిం అనేది మన రాజకీయాల్లోనే ఇమిడిపోయి ఉంటుంది, మన జీవితాల్లోనే ఇమిడిపోయింది కాబట్టి మాట్లాడక తప్పదు. అది దాన్ని మనం అగ్రి చేసుకోవాలి. అది ఎవడో వచ్చి మతం గురించి మాట్లాడితేనే చీప్గా చూసే పీపుల్ ఉన్నారు కదా, అది పక్కన పెట్టండి. మన సర్టిఫికేట్లోనే ఉన్నాయి. ఇంకా మనం దాన్ని ఎక్కడి నుంచి తీస్తాం చెప్పు? దాన్ని తీయాలి అంటే సర్టిఫికేట్లో నుంచే బయటికి తీద్దాం. అది శాంతిని ఉంచి అందరినీ ధర్మబద్ధంగా వాళ్ళ న్యాయం వాళ్ళకి ఇప్పించి వాళ్ళని ముందుకు తీసుకొని వెళ్ళడం మా బాధ్యత. 20-30 years నుంచి ఇప్పటి వరకు ఓవైసీ తెలుగులో పాట పెట్టించి ప్రచారం చేసింది లేదు. ఈ సంవత్సరమే ఫస్ట్ టైం చేయిస్తున్నాడు అంటే అర్థం చేసుకోండి. భయం భయం Psych! That's the wrong number! Suicide.